అందరికీ నమస్కారం అండి. నా పేరు బి మధుసూదన్ రావు. నేను శ్రీ కావ్య ఆల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్ నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. ప్రత్యేకించి ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటేనండి, ఈ ఎంటీఎస్కు జీడీఎస్ నుంచి ప్రమోషన్ ఇచ్చేటప్పుడు కొన్ని పోస్టులను సీనియారిటీ బేసిస్ మీద కూడా ఇస్తారండి. అంటే టోటల్ మనకు ఉన్నటువంటి వేకెన్సీస్ను 50% డైరెక్ట్ రిక్రూట్మెంట్, 50% డిపార్ట్మెంటల్ కోటా అని పెట్టి, ఆ 50% ఏదైతే డిపార్ట్మెంటల్ కోటాలో ఉందో దాంట్లో ఒక 25% ఎంటీఎస్ దీనికి సంబంధించి జీడీఎస్లో సీనియర్ ఉన్నటువంటి వాళ్ళను సీనియారిటీ కమ్ ఫిట్నెస్ కోటా అనేది డిపిసి ఒకటి డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ మీట్ అయి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి. అంటే సే ఒక 10 వేకెన్సీస్ వచ్చాయనుకోండి, లేకపోతే 12 వేకెన్సీస్ వస్తే 6 ఇస్తారు. ఈ 6లో మళ్ళీ 3 వేకెన్సీస్ సీనియారిటీ బేసిస్కి ఇస్తారు. అంటే ఆ యూనిట్ అనండి, డివిజన్ అనండి, అక్కడ ఉన్నటువంటి దాంట్లో ఎవరైతే సీనియర్స్ జీడీఎస్ ఉంటారో ఎలిజిబుల్ అండి. ఏమైనా కేసెస్ అవి ఉంటే ఇవ్వరు కదా, అలా ఎలిజిబుల్ ఉన్నటువంటి వాళ్ళ నుంచి సీనియారిటీ కమ్ ఫిట్నెస్, అందుకోసమే కమ్ ఫిట్నెస్ అన్నారు. ఫిట్నెస్ అంటే ఎలిజిబిలిటీ ఉండాలి, వాళ్ళకి ప్రమోషన్ పొందే అర్హత ఉండాలి, ఉన్న వాళ్లకు ఇవ్వాలి అనేది జనరల్ రూలింగ్ అండి, మనకు ఉన్నటువంటి రూలింగ్. అయితే ఏమైందంటే ఈ మధ్యలో మనము రూల్ 3 ట్రాన్స్ఫర్స్తో మీరు వరంగల్లోనూ ఎక్కడో రిక్రూట్ అయ్యి సిటీ డివిజన్లకు అక్కడ ఏదైనా వెళ్ళడము, లేకపోతే సిటీలో రిక్రూట్ అయ్యి మీరు వేరే డివిజన్స్కి రావడము, ఇలా ఆదిలాబాద్లో రిక్రూట్ అయ్యి నిజామాబాద్కు బికాజ్ ఆఫ్ యువర్ నేటివ్ ప్లేస్ మీరు రిక్రూట్ అయినప్పుడు అక్కడ ఉన్నారు, ఇప్పుడు వేకెన్సీ వచ్చింది, ఛాన్స్ వచ్చిందని అప్రూవల్ వచ్చి మీరు మీ డివిజన్స్కు, అంటే మీరు పెట్టుకున్న రూల్ 3 ఏదైతే ట్రాన్స్ఫర్ ఉందో ఆ డివిజన్కు మీరు వచ్చేస్తారండి. వచ్చినప్పుడు మీరు అదర్ దాన్ ది డివిజన్, అంటే మీరు వరంగల్లో పనిచేస్తున్నారు, నిజామాబాద్ డివిజన్కి వచ్చారనుకోండి, ఇక్కడ నిజామాబాద్ డివిజన్లో ఉన్నటువంటి సీనియారిటీ లిస్టులో మీరు జాయిన్ అయిన తేదీకి జీడీఎస్ సీనియారిటీ లిస్టులో అందరికంటే బాటంలో వస్తారండి. అంటే మీరు ఇప్పుడు జాయిన్ అయ్యారు కాబట్టి అక్కడ మీరు బాటంలో వస్తారు. అలా కాకుండా మీరు పనిచేస్తున్నటువంటి డివిజన్లోనే ఒక సబ్ డివిజన్ నుంచి ఒక సబ్ డివిజన్కు అట్లా ట్రాన్స్ఫర్ ఆ యూనిట్లోనో ఆ డివిజన్లోనో అయితే మీ సీనియారిటీకి ఎటువంటి ప్రమాదం ఉండదండి, ఎందుకంటే మీరు అక్కడే రిక్రూట్ అయ్యారు కనుక. ఇది రూల్ 3లో వేరే చోటికి వచ్చినప్పుడు, వేరే డివిజన్కి వచ్చినప్పుడు ఈ సీనియారిటీ అనేటటువంటి పాయింట్లో ఇక్కడ కొత్త డివిజన్లో మీరు జాయిన్ అయిన చోట సీనియారిటీ ఏదైతే మీ సీనియారిటీ అనేటటువంటిది జీడీఎస్ సీనియారిటీ లిస్ట్ ఆఫ్ ద న్యూ డివిజన్లో యూ విల్ బి ర్యాంక్డ్ ఇన్ బాటమ్ అండి. అంటే జూనియర్ అయిపోతారు, మీరు టోటల్గా జూనియర్ అయిపోతారు. ఆ జూనియర్ అయిపోయిన తర్వాత వీళ్ళను మనము ఎంటీఎస్కు సీనియారిటీ బేసిస్లో తీసుకునేటప్పుడు ఏం చేస్తారు అనేటటువంటి క్వశ్చన్ మనకు వచ్చిందండి. దాని గురించి మనకి ఏదైతే డీజీ లెటర్ నంబర్ 7-31/2016-GDS PT-1 dated 2/9/2024 అండి. 2 సెప్టెంబర్ 2024లో ఈ లెటర్ వచ్చిందండి. ఈ లెటర్ గురించి నేను కూడా చదివాను. అయితే చాలామంది దీని ద్వారా వచ్చింది ఏంటి సార్, గివ్ ఏ క్లారిటీ బై మేకింగ్ ఏ వీడియో అని రిక్వెస్ట్ చేయడంతో ఐఎమ్ మేకింగ్ దిస్ వీడియో అండి. దిస్ ఈజ్ అబౌట్ పార్ట్ 1 అండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ది నెక్స్ట్ కమింగ్ వీడియో వాట్ ఈజ్ వాట్ అనేది నేను మళ్ళీ మీకు ఇంకొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. థ్యాంక్ యూ అండి.